శ్రీధర్ గారు, మనం ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. వేణుస్వామి. Yeah. వేణుస్వామికి సంబంధించి మీరు ఈ మధ్య పెట్టిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ నేను చూశాను. ఎందుకంటే మీ కంటెంట్‌ని తీసుకెళ్ళి అతను కాపీ చేసి Yeah. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పెట్టుకుంటుండడం వల్ల మీరు ఫేస్‌బుక్‌కి కంప్లెయింట్ చేసి రిపోర్ట్స్ కొట్టించి మరి అతని అకౌంట్‌ని మీరు బ్లాక్ చేయించారు కదా! ఏంటి అసలు ఆయనకి మీకున్న అసోసియేషన్ ఏంటి? అంతకుముందు ఏదైనా పరిచయం ఉందా? అసలు ఏం జరిగింది ఈ అంటే ఎలాంటి ఎపిసోడ్‌లో? పరిచయం ఉండేది కాదండి. యాక్చువల్లీ ఏంటంటే అరౌండ్ 2018లో జరిగింది. 5 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఏం జరిగిందంటే నా ఫాలోవర్స్ కొంతమంది వచ్చేటప్పటికి సార్ మీ పోస్టులు ఈయన కాపీ చేశారని చెప్పేసి లింకులు తీసుకొచ్చేవాళ్ళు. సో అప్పుడే వేణుస్వామి అనే ప్రొఫైల్ నేను ఫస్ట్ టైం చూస్తాం. అంతకుముందు అప్పటికే ఆయన లైమ్‌లైట్‌లో ఉన్నట్లున్నాడు. నేనైతే పెద్దగా ఫాలో అయ్యేవాడిని కాదు. సో చూసిన తర్వాత ఒక రోజు కాదు, దాదాపు 10, 15 రోజుల పాటు నేను డైలీ ఒక మోటివేషనల్ పోస్ట్ రాస్తా. తీసుకెళ్ళేసి కాపీ చేసుకు వెళ్ళిపోయేసి పేస్ట్ చేసేసి ఆయన ఏం చేస్తారంటే యాక్చువల్లీ పోస్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టడం కాదు. ఆయన ఫోటో పెట్టుకొని, ఆయన రకరకాల సందర్భాల్లో దిగిన ఫోటో పెట్టుకొని, ఆ ఫోటోతో పాటు కింద ఈయనే రాసినట్లుగా వేరే వాళ్ళ దగ్గర నుంచి మ్యాటర్ కాపీ చేసుకొచ్చి పెడతారు. జనం కూడా నమ్మేస్తారు. నమ్మేసేస్తారు. హ్మ్. సో ఆయన కింద కామెంట్లు రాసే వాళ్ళని చూస్తే గనక అందరూ బ్రహ్మాండంగా రాసేస్తారు, అది రాసేస్తారు, ఇది రాసేస్తారు అంటే గనక థ్యాంక్ యూ అని పెట్టడం ఇదంతా చూస్తున్నాను. చూసిన తర్వాత అసలు నా కంటెంట్ ఈయన ఎలాగ కాపీ చేసుకెళ్ళిపోయేసి ఓన్‌గా ఎలా చేసుకుంటున్నారని చెప్పేసని నేను యాక్చువల్లీ చెప్పాలంటే కాపీరైట్‌కు సంబంధించేసి అంటే నేను డిపార్ట్మెంట్‌కి వర్క్ చేసే విధానం వేరు. కానీ ఇక్కడ అంత దాకా వెళ్ళాల్సిన పని లేకుండా కాపీరైట్ నోటీస్ ఒకటి పంపిస్తే గనక ఫేస్‌బుక్ ద్వారా ఆటోమేటిక్‌గా అకౌంట్ మీద యాక్షన్ తీసుకుంటుంది. హ్మ్. సరే అని తీసుకోబోయే ముందు ఈయనకి పర్సనల్ మెసేజ్ పెట్టా. ఓహ్! ఒక మెసెంజర్‌లో పెట్టేసి నా పోస్టులు మీరు కాపీ వస్తున్నాయి మీ టైమ్ లైన్‌లో, అది నేను రాసినవి తీసేయండి అని చెప్పేసి అంటే గనక పట్టించుకోలా. సో పట్టించుకోకపోతే 2, 3 సార్లు చూశాను. పింగ్ చేస్తున్నాను, రెస్పాండ్ రావట్లేదు. సరే అని చెప్పేసని అప్పటికి 10 డేస్ 10 పోస్టులు కాపీ చేసున్నారు. సో వరుస పెట్టేసి 3 పోస్టులు లింకులు తీసుకొచ్చాను. నా ఒరిజినల్ పోస్టు, ఆయన కాపీ చేసిన పోస్ట్ లింకు. ఈ 2 లింకులు తీసుకెళ్ళి ఫేస్‌బుక్ కాపీరైట్ ఫామ్‌లో పెట్టేసి, సో నా ఒరిజినల్ టైమ్ స్టాంప్ ఏ రోజు నేను పోస్ట్ చేసున్నాను, అట్ ద సేమ్ టైము ఆయన పోస్ట్ చేసిన డేటు, రిమైనింగ్ ఏంటంటే నేను వేరే దగ్గర కాపీ చేసి ఉండొచ్చు కదా! ఫేస్‌బుక్ ఆల్‌గారిథం కూడా చూస్తుంది. సో ఒరిజినల్ ఆధార్ నేనే అన్నది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆయనకి రిపీటెడ్‌గా నోటీసులు పంపించింది. పంపించేసేస్తే ఆయన 2 నోటీసులు పట్టించుకోవాలా ఫేస్‌బుక్ పంపించినయి. మూడో నోటీస్‌కి అకౌంట్ పోయింది. అప్పుడు నాకు మెయిల్ పెట్టారు. హ్మ్. దాంట్లో మెయిల్ ఐడీ ఉంటుంది. నా మెయిల్ ఐడీకి పంపించేసి సార్ శ్రీధర్ గారు నేను షేర్ చేసిన కంటెంట్ మీదని నాకు తెలియక నేను షేర్ చేశాను. సో ఒకసారి మీరు ఫేస్‌బుక్ వాళ్ళకి ఇది పంపిస్తారా అంటే గనక అప్పటికి యాక్షన్ తీసుకున్న తర్వాత ఫేస్‌బుక్ ఏమీ చేయలేదండి. సో మీరు ముందే నేను మీకు మెసేజ్ పెట్టినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది అని చెప్పేసని అన్నాను. అయిపోయింది. సో తర్వాత ఆయన నెక్స్ట్ 2 డేస్‌లో 3 డేస్‌లో కొత్త ప్రొఫైల్ ఇప్పుడు నడుస్తున్న ప్రొఫైల్ అప్పుడు క్రియేట్ చేసింది. సో క్రియేట్ చేసుకొని ఏం పోస్ట్ పెట్టారంటే అది కూడా నా ఫాలోవర్స్ తీసుకొచ్చి చూపించారు. ఏమని? ఈ ప్రపంచంలో జ్ఞానం అనేది అలాగా ఎవరిది ఎవరైనా వాడుకోవచ్చు. హ్మ్. ఇది నాదే అని చెప్పేసి చెప్పుకునే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి నేనేదో కాపీ చేసుకొచ్చాను, పెట్టాను అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ సంకుచితవాదులు అన్నట్లుగా పెట్టున్నాడు. అంటే మీ పోస్ట్ కాపీ చేసి ఆయన దాంట్లో పెట్టుకొని ఆయన తప్పు కాబట్టే కదా ఫేస్‌బుక్ ఆయన అకౌంట్‌నే బ్లాక్ చేసింది. అంతే కదా! అయినా సరే జ్ఞానం అందరికి సంబంధించింది, ఎవరైనా జ్ఞానం వాడుకోవచ్చు అనడం అంటే జ్ఞానం అందరిది ఓకే కరెక్టే. జ్ఞానం అయినా మీ అందరిదే. కానీ పోస్ట్‌ని క్రెడిట్ ఇవ్వాలి కదా! క్రెడిట్ యాక్చువల్లీ ఇవ్వాలి కదా! ఏదైనా కింద కంపల్సరీ ఇచ్చిన క్రెడిట్ నేను కనీసం ఎవరు రాశారో కూడా తెలియకపోతే ఇది హ్మ్. సేకరించబడింది అని పెట్టండి. అలా కాకుండా నేనే పెట్టాను అని కింద రిప్లైలు జనాలంతా పెడుతుంటే గనక అతనే పెట్టినట్లుగా అతను థ్యాంక్స్ అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది దాన్నేమనాలి మరి? ఏమనాలి? ఆ జ్ఞానాన్ని ఏమనాలి? అది జ్ఞానమేనా అసలు? సో అక్కడ ఫస్ట్ టైం ఆయన ఎన్కౌంటర్ చేస్తున్నాను. హ్మ్. ఆ తర్వాత రీసెంట్‌గా ఏం జరిగిందంటే అరౌండ్ ఏపీ ఎలక్షన్స్ జరిగిన 2 డేస్‌కి ఒక ఛానల్‌కి నేను యాక్చువల్లీ చెప్పాలంటే తెలంగాణ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ వస్తుంది అన్న విషయము నా మెడిటేషన్ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అఫిలియేషన్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. అట్ ద సేమ్ టైం నాకు ఇలాంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ సరదాగా ఏంటంటే నేను ఒకసారి వరల్డ్ కప్ ఇండియా ఓడిపోయిద్దని చెప్పేసి రాశా. కప్పు జరిగేటప్పుడు. అవును. ఎందుకు ఓడిపోతున్నానో నా ఇన్‌ట్యూషన్‌లో నాకు అర్థమయ్యి సూరికి రాశా ఫేస్‌బుక్‌లో. జనాలు బండబూతులు తిట్టారు. హ్మ్. సో ఇంకా రిజల్ట్ రాలేదు. సో ఓడిపోతుందని చెప్పేసి మీరెలా రాస్తారని చెప్పేసని ఫైనల్‌గా ఓడిపోయింది. ఏదో హ్మ్. ఒక 4, 5 గంటలు మ్యాచ్ అయిపోయింది, ఓడిపోయింది. తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని కౌంటింగ్ రోజు మార్నింగ్ 6:00కి పెట్టున్నాను. సో ఇలాగా ఊరికి సరదాగా ఏంటంటే ఏపీలో కూటమి ప్రభుత్వం రాబోతుంది, రాసి పెట్టుకోండి అని చెప్పేసని మే 14వ తారీఖు నేను ఫేస్‌బుక్‌లో రాశా.
రాస్తే ఒక ఛానల్ వాళ్ళు పిలిచేసి ఇంటర్వ్యూ ఉన్నారు. సో ఎలా చెప్పారు అదంటే కనుక ఇట్స్ మై ఇన్స్టిట్యూషనల్ పవర్, ఐ డోంట్ హ్యావ్ ఎన్ అఫిలియేషన్ విత్ ఎనీథింగ్. జస్ట్ ఇది ఇంకొకటి ఏంటంటే ఎవరినో హైజాక్ చేయడం, ఎవరికో చెప్పాల్సిన అంత అవసరం కూడా లేదు. నాకు నేను ఫేస్బుక్లో పెట్టుకున్నాను, మీరు వచ్చి నన్ను అడిగారు కాబట్టేసి నేను చెబుతున్నాను తప్పించేసి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ అని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు అదే రోజు నేను ఇంటర్వ్యూ మాట్లాడేసి బయటకు వస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, నిన్న 2 days బ్యాక్ వేణుస్వామి గారు మా దగ్గరకు వచ్చి ఉన్నారు. ఆయన వైసీపీ గవర్నమెంట్ వచ్చిందని మీరు ఆయన చాలా కన్ఫర్మ్డ్గా చెబుతున్నారు. ఇంకో ప్రసాద్ గారు కూడా వచ్చి ఉన్నారు, ఆయన కూడా చెప్పారు. మీరేం ఎలా చెబుతున్నారు చూడాలి సార్ అన్నారు. సో అంటే చూడండి సార్, నేనైతే నా ఇన్స్టిట్యూషన్ చెప్పాను అన్నాను. అలా బయటకు వచ్చి అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అంతలో వేణుస్వామి గారు లోపలికి వచ్చారు. సో బయట నుంచి వచ్చారు, బయటకు వచ్చి ఆయన పరిచయం చేస్తున్నారు ఛానల్. ఆయన పరిచయం చేస్తుంటే శ్రీధర్ నల్లమూర్తి గారు అంటే, ఓ శ్రీధర్ నల్లమూర్తి గారు మీరు నన్ను ట్రోల్ చేశారు కదా అని చెప్పేసి అన్నారు. అంటే చేశానండి, సంథింగ్ మీరు జ్యోతిష్కానికి సంబంధించి ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు చేశాను, అవన్నీ నాకు కామన్ లేదు సార్ అన్నాడు. కామన్ లేదండి అన్నాడు. అవునండి కామన్ అండి అని చెప్పేసి అన్నాం, అలా కూర్చున్నాం. అది సో అది జరిగింది. యాక్చువల్లీ ఆయనతో నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, పర్సనల్గా ఏమీ లేవు. కానీ విధానాలు వేరు. బేసికల్గా చెప్పాలంటే నాకు ఒకటే థింగ్ ఏంటంటే వేణుస్వామి గారి విషయంలో, ఎప్పుడైతే మొన్న జ్యోతిష్కం చెప్పను అని చెప్పేసి అన్నారు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 1 or 2 months లోపల మళ్ళీ చెప్పటం, అట్ ద సేమ్ టైం వచ్చేప్పుడు అది ఎక్స్టెన్షన్ అని చెప్పటం. ప్రాక్టికల్గా ఇప్పటిదాకా స్వరూప గారు, నేను తెలుగు సొసైటీలో అది బోల్డ్గా నేను చెబుతున్నాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఎవరైతే కత్తి మహేష్ కానీ, శ్రీరెడ్డి కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, వేణుస్వామి కానీ, ఆల్ దీస్ పీపుల్ ఆర్ సింప్లీ పీపుల్ యొక్క టైంని, యాక్చువల్లీ చెప్పాలంటే నేను కాస్ట్ అకౌంటెన్సీ చదువుకున్నా. మ్యాన్ అవర్ అని ఒకటి ఉంటుంది. ఒక గంట సమయంలో ఒక వ్యక్తి ఎంత ఉత్పాదకత సాధించగలుగుతాడు అన్నదే ఒక దేశ ఆర్థిక వ్యవస్థని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎంతమంది పని గంటలని వీళ్ళు నాశనం చేస్తున్నారో ఆలోచించండి. అంటే వాళ్ళు దేశానికి సమాజానికి హెల్ప్ అవుతున్నారా, లేదా యూత్ యొక్క వాల్యుబుల్ ఎనర్జీని టైంని వేస్ట్ చేస్తున్నారా? సో ఎలాంటి వీడియోలు చూసుకుంటూ, ఎలాంటి కంటెంట్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, లేకపోతే ఎప్పుడు ఒక కేయాస్ క్రియేట్ చేస్తూ, గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ సమాజాన్ని తప్పుదారి పట్టించడం, యూత్ యొక్క మ్యాన్ అవర్స్ని వేస్ట్ చేయడం అనేది ఏ విధంగా బాధ్యత?